యూస్ అవుతుంది అనేది నేను చూస్ చేసుకుంటా. మనం అంటే చాలా అనుకుంటాం చిన్నప్పుడు నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అనుకుంటాం. బట్ లైఫ్ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మోల్డ్ చేసుకుంటా మనం జర్నీ చేసి ఆ బ్రతకడమే ఇస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని నేను అనుకుంటా. టు లివ్ కరెక్ట్. టు లివ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, టు అండర్స్టాండ్, టు లెర్న్ అండ్ లివ్ అన్లెర్న్. విత్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. లివ్ విత్ సో అండర్స్టాండింగ్. అది నేను బిలీవ్ చేస్తాను. సో నేను అది చేసేస్తా ఇదైపోతా అనేది అది ట్రాష్. నేను ఇప్పుడు నేను 100 చెప్పొచ్చు కెమెరా నేనే చెప్పచ్చు. అయితే అసలు నువ్వు ఇప్పుడు ఇందాక నుంచి చెప్పిన దాంట్లో అంత కత్తి పట్టుకుని ఫైటింగ్ లైఫే చెప్పావు అంతాను. ఇందులో ఎక్కడ ఒక రొమాన్స్ కానీ, ఎక్కడ ఒక లవ్ కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ కానీ అసలు, ఎందుకంటే బికాస్ నువ్వు చాలా ఫ్రీ మూమెంటే కనిపిస్తుంది అన్ని చోట్ల. ఆర్ యూ నాట్ లాక్డ్ ఎనీవేర్? నో సార్, నో. నో. నాకు అంటే ఒక 20s 25 వరకు ఏజ్ అప్పుడు ఎలా అనిపించేది అంటే నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలి, అది ఉండాలి, ఈ థాట్స్ అన్నీ ఉండేవి. బట్ స్లోలీ when I'm starting to turn come towards my 30s, మనకేం కావాలనేది కాదు, అవతల మనిషికి కూడా మనలాగే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి. సో దెర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ ఇన్ మీ వేర్ ఐ హ్యావ్ టు చేంజ్ టు హ్యావ్ బెస్ట్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. మనం వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా, మనకేది కావాలనేది చాలా సెల్ఫిష్నెస్. వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆర్ ఒక పర్సన్ ఇలా ఉంటే రిలేషన్షిప్స్లో వర్కౌట్ అవుతుంది, కమ్యూనికేషన్స్లో ఇంప్రూవ్ అవ్వడం కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ ఆర్ జడ్జ్మెంటల్గా ఉండకుండా. సో there's so many things where we should also work on. సో మనం వర్క్ చేయకుండా ఒక రిలేషన్లోకి వెళ్తే అది ఎప్పటికీ నిలబడదని నా ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ నుంచి నేను నేర్చుకున్నాను. యా, ఐ హ్యాడ్ రిలేషన్షిప్. అయ్యో నేను మనిషినే కదా సార్. అది ఒక్కటే చెప్పలేదు కదా నువ్వు. రైట్ నౌ ఐఎమ్ నాట్ బాండెడ్. అదే మీరు అంటారు కదా ఇక్కడ ఒక్కదానివే కనిపిస్తూ ఉంటాం అన్ని చోట్లకి, ఎవరు రారేంటి వెనకాల అని. ఎవరు లేరు కాబట్టి ఎవరు రారు. బట్ ఐ హ్యాడ్ 2 or 3 relationships which failed, but where we mutually decided it is not working for us. ఎందుకంటే ఒక రిలేషన్ ఇద్దరు కలిసి ఒక జర్నీ చేయాలి అంటే ఇద్దరు గురించి ఆలోచించాలి. నేను నా గురించి ఆలోచించుకొని అవతల వ్యక్తి గురించి ఆలోచించుకుంటే అది ఇంకా రిలేషన్షిప్. సో ఐ షుడ్ ఆల్సో గివ్ మై బెస్ట్ వర్షన్ వెన్ ఐమ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్. సో నేను నా మీద వర్క్ చేసుకోవడంలోనే ఉన్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ 3 రిలేషన్షిప్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి? ఐడియాలజికల్ డిఫరెన్సెస్ సార్. చాలా వరకు రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళు కలిసి ఒక జర్నీ స్టార్ట్ చేస్తారు, దే హ్యావ్ టు గ్రో టుగెదర్. ఆ గ్రోత్ ఎప్పుడైతే కలిసి లేదు, ఎవరికి వాళ్ళు విడిగా గ్రో అవుతున్నారో ఆర్ ఐడియాలజికల్గా సపరేట్ అవుతున్నారంటే రైల్వే ట్రాక్ లాగా ఇలా ప్యారలల్గా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రైన్ వెళ్ళలేదు కదా, రిలేషన్షిప్ నడవలేదు దాని మీద. సో అలానే అయ్యింది. ఫిజికల్ కాంటాక్ట్ ఏ ఉండదుగా, ఏది టాకింగ్ విత్ దెమ్ అలా రిలేషన్షిప్ లో ఫిజికల్ ఎక్స్చేంజ్ ఏ ఉండదు కదా. ఎందుకు ఉండదు సార్? రిలేషన్షిప్ ఇస్ అంటే హగ్గింగ్ ఫిజికల్ ఎక్స్చేంజ్ కాదా? షేక్ హ్యాండ్ నుంచి సెక్స్ వరకు అన్ని ఫిజికల్ ఎక్స్చేంజ్ చేశారు ఇద్దరు. షేక్ హ్యాండ్ ఏముందిలే అందరికి ఎవరికైనా. అదే మనం చాలా పొరపడతాం. షేక్ హ్యాండ్ ఇస్ ఆల్సో ఎక్స్చేంజింగ్ ఎనర్జీస్. ఆఫ్ కోర్స్ బట్ రిలేషన్షిప్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ డస్ నాట్ గెట్ లిమిటెడ్ టు షేక్ హ్యాండ్స్. వన్ థింగ్ అదే అంటున్నాను. సో మనం రిలేషన్షిప్లో వీ హ్యావ్ టు చేంజ్. అంటే చాలా వరకు మారింది ఆ మైండ్ సెట్. కానీ రిలేషన్షిప్లో ఈ యాక్ట్ ఇప్పుడు సెక్షువల్ కాంటాక్ట్ అనుకుందాము ఆర్ ఇమోషనల్, మనం వీఆర్ ఓకే ఇఫ్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్, వీఆర్ ఓకే ఇఫ్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎమోషనల్గా ఒకళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఒకళ్ళ నుంచి హెల్ప్ మనం తీసుకొని మనం ఒకళ్ళకి హెల్ప్ ఇవ్వడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్స్, దాన్ని ఏదో ఒక బూత్ లాగా ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. అంటే నువ్వు బ్రెయిన్స్, నీ డీప్ డౌన్ వీఆర్ ఆర్ థాట్స్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సెస్, అంత డీప్ డౌన్ వే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఒక మనిషికి వై ఇస్ సెక్స్ బికమింగ్ లిమిటేషన్? నోబడీ సెడ్ లిమిటేషన్ ఏం లేదు అక్కడ. అంటే అదొక్కదాన్నే సపరేట్గా చూడడం అనేది మనకు చాలా కోర్టులో కూడా గొడవలు అయ్యాయి కదండి. చాలామంది యాక్టర్స్ ఓకల్గా ఇప్పుడు ఖుష్బూ గారి మీద చెప్పులు ఇసిరారు పాపం. వెన్ షీ సెడ్ ప్రీమెరిటల్ సెక్స్ ఇస్ అన్ ఇండివిజువల్స్ చాయిస్ అని అంటేనే చెప్పులు ఇసిరారు పాపం ఆవిడ. అంటే అక్కడ గుడి కట్టారు టూ ఎక్స్ట్రీమ్స్. అదే అంటున్నాను, అది ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించుకోవాలి. మనం అరే ఇంత మన గతాన్నో లేకపోతే మన లైఫ్లో అయిన మనలో ఉన్న డార్కెస్ట్ సైడ్ని మనం షేర్ చేసుకుంటాం మన ఆపోజిట్ మన రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. అదే నువ్వు అంత అంటే నీ సోల్నే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు
ఒక ఫిజికల్ ఎక్స్చేంజ్ మాత్రం ఎందుకు నువ్వు అది తప్పు బూతు అని అంటే అది పెద్ద గొప్ప విషయం కాదంటావా? ఏది సార్? అదే ఫిజికల్ ఎక్స్చేంజ్. నాకు కాదు సార్, నాకు కాదు, నీకు కాదు. నాకు కాదు. బికాస్ సార్ నేను అది చెప్తాను క్లియర్గా. నాకు ఎందుకంటే అందరు నా అలా ఆలోచించాలని కాదు, కానీ ఐ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 4. యా, 4 years అప్పుడు ఐ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్. దెన్ కంటిన్యూస్లీ ఫర్ 3 to 4 years ఇన్ మై టీనేజ్ ఐ వాజ్ అగైన్ సెక్షువల్లీ అబ్యూస్డ్. సో సెక్షువల్గా అబ్యూస్ అయిన అమ్మాయికి బాడీ మీద ఏం మోహం ఉంటుంది సార్? అండ్ ఐఎమ్ వెరీ ఓకల్ అబౌట్ దిస్. ఎందుకంటే చాలామంది, నేను ఈ ఎన్జిఓ గురించి చెప్పాను కదా మీకు, ఆ ఎన్జిఓలో జాయిన్ అవ్వక ముందు వరకు నా ఒక్కదానికే ఇలా అయ్యింది, నేనే ఇలా అని ఫీల్ అయ్యేదాన్ని. నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది, ఎట్లా ఉంటుంది కదా మనకు ఒక సాడ్ జర్నీ ఉన్నప్పుడు. బట్ వెన్ ఐ వెంట్ అండ్ మెట్ దీస్ గర్ల్స్, వాళ్ళు చెప్పిన స్టోరీస్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఊళ్ళనే కాదులేండి, అంటే నేను ఊళ్ళల్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఊరు అని వాడుతున్నాను. అంటే మనం స్త్రీమూర్తి, కాళికామాత, దేవుడికి అన్నీ చేస్తాం, కానీ స్త్రీ స్థితి గతి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే నేను అక్కడికి వెళ్ళి ఉండి మాట్లాడి చూసి విని అన్నీ చేశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఓకే. So it's not just me. This happened with my mother's generation. This happened with my grandmother's generation. This happened with my great grandmother's generation. నేను ముగ్గురు, అంటే మా తాతమ్మ, మా ముత్తమ్మతో కూడా నేను మాట్లాడాను. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. కాకపోతే ఒకప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే, చెప్పుకుంటే సిగ్గుచేటు మనకే. బట్ దట్ హ్యాస్ టు చేంజ్. ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు తప్పు చేసినోడికి కూడా పరువు పోవాలి. జస్ట్ బికాస్ హీ ఈజ్ అ మెన్, దట్ డజంట్ మీన్ హీ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. Just because you're a woman, it doesn't mean you have to keep quiet or shut your mouth. So I'm very vocal about my sexual abuse or whatever things happened in my life. నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడతాను అంటే, చాలామంది అమ్మాయిలు పరువు పోతుందని మాట్లాడరు. సో దట్ హ్యాస్ టు చేంజ్. అంటే ఐ హ్యావ్ టు టేక్ దట్ బుల్లెట్. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు మాట్లాడరు అన్న మాటకి, ఆడపిల్లలే రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకుంటున్నారు కదా. విత్ ఆల్ యూ సెడ్, దాంట్లో ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది ఆ రిలేషన్షిప్. అదే సార్, అంటే వాళ్ళ ఆడపిల్లలే మరి వద్దు అనుకుని, ఎందుకు నీ కేసులోనే కట్టవే విత్ ఇట్ కదా. అప్పుడు మరి దానికి ఏముంది శాంక్టిటీ? అంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను నా పర్స్పెక్టివ్ వేరు, బికాస్ నా ఎక్స్పీరియన్సెస్ వేరు కాబట్టి. రిలేషన్షిప్స్ అంటే దీస్ ఆర్ 2 different things. సెక్షువల్ అబ్యూస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సెక్షువల్ అబ్యూస్ గురించి ఎవరు మాట్లాడరు. అండ్ సెక్షువల్ అబ్యూస్ ఎప్పుడు అవుతుందంటే, మనం కన్సెంట్ ఇచ్చే స్టేజ్లో లేని ఏజ్లో అవుతుంది ఎక్కువ. మీరు చూస్తే మనకి ఒక 18 years లేదా 17 years టీనేజ్లో మనం కన్సెంట్తోనే అన్ని చేస్తాం. ఒకవేళ ఏమైనా చేసినా సరే, దానికన్నా ముందు 4 years అనేది కన్సెంట్ ఇచ్చే ఏజ్ అది. సో అంటే దిస్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్, and this happens in a very different age group. Yes. So ఆ డిఫరెన్స్ కూడా మనం చూడాలి. Exactly. That is what I అదే ఇప్పుడు దాంట్లో నువ్వు చెప్పినట్టుగా ఈ ఫిజికల్, ఇప్పుడు చాలా మంది, నువ్వు మొన్న ఎప్పుడో స్టేజ్ మీద కూడా చెప్పావన్నమాట, ఇది క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు, నేను ఆ క్యారెక్టర్ యాక్ట్ చేశానంతే, నేను నమ్మాను, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అని. అలా కొంతమంది ఆడపిల్లలు రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకుంటారు. ఇంకోటి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యారెక్టర్ బై ఇట్సెల్ఫ్ కదా. అంటే ఇప్పుడు అందరూ అలానే థింక్ చేయాలనేది ఏం లేదు కదా, ఏం లేదు. సమ్ పీపుల్ గో along with this stream. వాడు బాయ్ వద్దన్నా కూడా దే కీప్ క్వైట్ అండ్ గెట్ అలాంగ్. సో ఈ సొసైటీ మార్పుల్లో ఇప్పుడు రిలేషన్షిప్ అన్నది కొత్త, అది ఇట్ వాజ్ ఎ ట్యాబు ఒక టైంలో. 70s 80s ఈవెన్ 90s కూడా పెళ్లి చేసుకుంటారు, దే ఆర్ గోయింగ్ టు మ్యారీ, దే లాక్డ్ ఇన్ ఎ మ్యారేజ్ అన్నది అయితే అది వేరే, వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక టైంలో మ్యారేజ్. బట్ ఇప్పుడు అది కాదు, మనకి ప్రియాంబుల్ ఏంటి, ఇట్స్ ఎ రిలేషన్షిప్ అంటే కంపాటబిలిటీ, అంటే దే కెన్ బ్రేక్ అవే ఎట్ ఎనీ గివెన్ టైం, కండిషన్స్ అప్లై. అలాంటి వాటిలోకి ఎంటర్ అవుతున్నారు. ఇట్స్ ఏ సోషల్ రెవల్యూషన్ ఇన్ఫాక్ట్. దట్ ఈస్ వేర్ ఆడపిల్ల తాలూకా శాంక్టిటీయే పోతుంది అందులో. లైక్ పోతుంది అంటే వాట్ గర్ల్కి ఏంటి, ఒక లేడీకి చేస్టిటీ అన్నదే అల్టిమేట్ పాయింట్. అదే చేంజ్ అవ్వాలి కదా సార్.
చేంజ్ అయ్యి ఏంటి సాధిస్తారు ఆడపిల్లలు? అలానే ఉండి మాత్రం ఏం సాధించారు ఇన్ని సంవత్సరాలు? అలాగండి. అదే సార్, ఇది ఇంకా అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ ఇది. అంటే ఆబ్జెక్టివ్ గా చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతి ఇప్పుడు నా చేస్టిటీ అనేది ఒక ఆడపిల్లలకి ఉండాలని పాయింట్ కాదు. ఈవెన్ మెన్ షుడ్ హ్యావ్ దట్. మెన్ షుడ్ హ్యావ్ దట్. అదే ఆ జెండర్ అంటే మనం ఒకటి ఫైన్ ట్యూన్ అయిపోయాం బ్రెయిన్ లో. అమ్మాయిలు అంటే ఇది, అమ్మాయిలకి ఇది ఉండాలి, అమ్మాయిలు ఇలానే ఉండాలి అనేది. అది చేంజ్ చేయడంలో నేనేమి తప్పు పట్టను, అలానే ఉండడంలో కూడా నేను తప్పు పట్టను. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ జెండర్తో ఆ బ్యాలెన్స్ వర్కౌట్ అవుతున్నంత వరకు ఐ డోంట్ మైండ్. అంతే. గివింగ్ ఎనీథింగ్. అంతే. ఆపోజిట్ పర్సన్ కూడా అంతే. అంటే నేను మెన్ని, నేను ఇది, నేను అది అనేది కాకుండా టూ ఈక్వల్స్, ఒక టూ హ్యూమన్ బీయింగ్స్లా ట్రావెల్ అయినప్పుడు వాళ్ళు అంటే కొంతమందికి ఇప్పుడు నాకు ఇలా బతకడం ఇష్టం, వేరే వాళ్ళకి వేరేలా బతకడం ఇష్టం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ డ్రీమ్స్ ఆర్ దే ఆర్ నాట్ కిల్లింగ్ దేర్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ ఫైన్. ఓకే. అది.